క్రమశిక్షణ కమిటీ సమావేశం తర్వాత కొండా మురళి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మంచిగా పడుతుంది ఈరోజు వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా, మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ అన్నను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం, ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయింది. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఉండలేము, కాంగ్రెస్ పార్టీని అయితేనే ఉంటాము. కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా నేను ఆచరణ పెడతానని తెలియజేస్తాను. అయితే గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. వరంగల్ పంచాయతీపై చర్చ జరిగింది. కొండా మురళి అయితే హాజరయ్యారు. ఈరోజు మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా కమిటీ ఈరోజు డిసిప్లినరీ కమిటీ మీటింగ్ జరిగింది. 2 గంటలు చర్చ చేయటం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చల్ల ఎమ్మెల్యే మన అనిరుద్ధ్ రెడ్డి గారు వారి గారి మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, చర్చ ఏం జరిగింది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో అంటే నువ్వు చెప్పిందే నేను చేయాలంటే మరి నన్ను నువ్వే రాసుకోవచ్చు కదా. క్రమశిక్షణ కమిటీ ఒక మాట వినాలా, నువ్వు మాట్లాడేది వినాలి. మళ్ళీ ఇంకో విషయం మాట్లాడి దాన్ని డైవర్ట్ చేస్తే తప్పైంది. నువ్వు ఎట్లా మనం పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు. ఇక్కడ జరిగేది ఏంటంటే నాకు కొండా మురళి కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని 2 లెటర్స్ వచ్చినాయి. మీరు ఒక లెటర్ ఇచ్చారు, వారు ఒక లెటర్ ఇచ్చారు. అట్లా దాని మీద కూడా లెటర్ వచ్చింది. ఎవరు మన అనిరుద్ధ్ రెడ్డి మీద. అందువల్ల వచ్చిన వాటి మీద నిర్ణయం తీసుకున్నాం.
మళ్ళీ వచ్చేదాని మీద కూడా తీసుకుంటాం. ఎప్పుడైతే చూసుకుని మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడి ఈ రోజు ఏ రకంగా చేస్తామో అదే రకంగా చేస్తామని మీకు